ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. పి వెంకటకృష్ణ రాయపురంలో పర్యటించిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ఏటిగట్టుకు గండి పడకుండా చేపడుతున్న చర్యలపై పర్యవేక్షణ. ఏలేరు వరద నీరు కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భరోసా. ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న 4 వ్యక్తులు అరెస్ట్. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. పంచదార వినాయకుడు ఉత్సవ పందిరిలో ఘనంగా సరస్వతి పూజ. పాల్గొన్న 200 మంది చిన్నారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలేరు ముంపున గురయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడ ముందస్తు సహాయక చర్యలను చేపట్టి ప్రజలను అప్రమత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో అన్ని చర్యలను చేపడుతోందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలియజేశారు. సామలకోట మండలం వికే రాయపురం గ్రామంలో ఏలేరు ఏటిగట్టు ముందస్తు చర్యల్లో భాగంగా గండిపడకుండా పనులు జరుగుతున్న ప్రదేశాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాథ్, గ్రామ నాయకులు, అధికారులు తదితరులతో కలిసి పరిశీలించారు. అనంతరం పెద్దాపురం మండలం జి రాగంపేట, వడ్లమూరు గ్రామాల మధ్య ఉన్న ఏలేరు కాలువను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాథ్, నియోజకవర్గ నాయకులు, గ్రామస్తులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎలా పనిచేస్తున్నారో తీసుకోవడం కేంద్రం కూడా మరి సాయం చేసింది. ఇప్పుడు ఇంకా సాయం చేయవలసిన అవసరం. మొన్న అయితే మరి విజయవాడ సంబంధించి జరిగింది. ఇప్పుడు ఉత్తరాంధ్ర కానీ ఇప్పుడు మరి ఈ కాకినాడ పార్లమెంట్లో ఏలేరు పొంగడం వల్ల దాని కూడా పూర్తి నష్టం కలిగింది. దానికి సహకారం చేయవలసిన బాధ్యత కేంద్రానికి కూడా ఉంది. అంచనాలు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు రోజు కూడా అధికారులందరూ కూడా అంచనాలు కూడా మారుతున్నాయి, పెరుగుతున్నాయి బాగా నష్టం. దానికి తగ్గట్టుగా ఇవాళ కేంద్రం కూడా సహకారం చేయమంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ విజయవాడ అయిన తర్వాత ఇప్పుడు ఉత్తరాంధ్ర కానీ ఇటు ఏలేరు మీద కూడా కాన్సన్ట్రేట్ చేశాడు. దాని నష్టం అంతా కూడా భర్తీ చేయడం కోసం ఆయన ఎప్పటికప్పుడు కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాడు. మన ఇక్కడైతే మరి టిట్కోయిల్ని మునిగిపోయి దానికి ఆహారం ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాని మీద మరి 5 కేజీలు కానీ పప్పులు కానీ అన్నీ కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. వాటర్ ప్యాకెట్స్ ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. అలాగే ఈ కాండ్రకోట కానీ ఇవాళ ఇప్పుడు నా పెద్దాపురం 5-6 గ్రామాలు ఇవాళ మునిగిని దాన్ని కూడా ఇప్పుడు వెళ్ళడానికి చూస్తాం. మేము వెళ్ళడం జరుగుతుంది. నిన్నటి వరకు కూడా విజయవాడలో ఉన్నాం. ఈ ఏలేరు పెరిగిందని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. నాయకులందరూ కూడా ఇప్పటికే గ్రామాల్లో ఉండి ప్రజల కోసం తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, బీజేపీ అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారు. ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్నారు. అలాగే ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా పెరిగినా దాన్ని ఎదుర్కొనడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చి సహకారం అందించండి చెప్పడం జరిగింది. అలాగే వ్యవసాయానికి సంబంధించి అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వ్యవసాయం ఎంత పోయింది అంటే ఇప్పుడు అంచనాలు కూడా తయారు చేసి రైతులు కూడా ఆదుకోవాలని ఆలోచిస్తారు. ఏలేరు వరద నీరు కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 10,000 ఎకరాల నీట మునిగి పంట నష్టం జరిగిందని, రైతులెవరూ అధైర్యపడవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులకు భరోసా ఇచ్చారు. ఏలేరు వరద కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో ముంపుకు గురైన గోకివాడ, రాపర్తి, భోగాపురం, పి రాయవరం, పి తిమ్మాపురం, మాధవపురం తదితర గ్రామాల
గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ సుడిగాలి పర్యటన చేశారు. నీట మునిగిన పంట పొలాలను, అదేవిధంగా పలు చోట్ల కాలువలకు పడిన గండ్లను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతోనూ స్థానిక ప్రజలతోనూ మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడి వారికి ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. వరద వస్తే మునిగిపోవడానికి ఆ ఏలేరు ఆధునీకరణ తెచ్చి పనులు ప్రారంభించిన దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండర్ పేరుతో రద్దు చేశారు. దాన్నే పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్లో మేమంతా కూడా మేనిఫెస్టోలో పెట్టి ఈ నియోజకవర్గంలో మళ్ళీ దీన్ని తిరిగి ప్రారంభిస్తాం ఏలేరు ఆధునీకరణ చెప్పడం జరిగింది. నేను కూడా కళ్యాణ్ గారు మాట్లాడాను, చంద్రబాబు నాయుడు గారితో అందరూ మాట్లాడి దీని పరిస్థితి ఏంటన్నది త్వరలోనే ఎప్పుడు ఎన్ని రోజుల్లో ప్రారంభించాలి ఏంటన్నది ఎస్టిమేషన్ అవన్నీ వేయించి ముందుకెళ్తాం. ఇది ఒక దుర్మార్గుడి చేతిలో పరిపాలన ఉన్నవాళ్ళం. ఈ నష్టం ఎన్నో సంవత్సరాలు మేము పోరాడాం, దీని మీద 1,00,000 సంతకాలు ఉద్యమం చేసాం, కలెక్టరేట్ ముట్టడి చేసాం, నియోజకవర్గ పాదయాత్ర చేసాం. ఎన్నో కష్టాల ఫలితం ఏలేరు ఆధునీకరణ 1-2 అటువంటి 1 70% పూర్తి చేశాం. 2 వచ్చి పన్ను ప్రారంభించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారు. దీనికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి. వచ్చేదంటే ఇంత రైతుల యొక్క ఇబ్బంది బాధలు అతనికి తెలిసిండు కూడా ప్రాజెక్ట్ని ఆపి ఈరోజు ఇంత కన్నీరు 50,000 40,000 పెట్టుబడి పెట్టి రైతులు చూస్తుంటే కడుపు మండిపోతుంది. నేను ఉదయం 7 గంటల నుంచి అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాను. ఎక్కడ చూసినా రైతు ఆవేదన ఉన్నాడు. అందరూ అప్పులలో కూలిపోయి ఉన్నారు పెట్టుబడులు పెట్టి. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో పరిస్థితి తెలియని పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనే ఇది ఒక 2 రోజుల్లో కంట్రోల్ అవుతుంది. అప్పుడు ప్రభుత్వం కూడా ఎవరైనా పంట ఎంత నష్టమైంది అని అసెస్మెంట్ చేసి ప్రభుత్వ సహాయ సహకారాలు వాళ్ళని ఇబ్బందులు ఉన్న చోట రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికెక్కడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, కళ్యాణ్ గారి ఆదేశాలు ఎక్కడికక్కడ రైతులను ఆదుకోమని, స్లమ్లో ఉన్న పీపుల్ని ఆదుకోమని డైరెక్షన్లో దాని ప్రకారం అధికారులందరూ కూడా కలెక్టర్ గారు కూడా పనిచేస్తూ ఉన్నారని తెలియజేస్తాం. త్వరలోనే దీని యొక్క కాకినాడ జిల్లాలో ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న 4 ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 21 కేసుల్లో పోయిన ₹1,44,00,000 ప్రాపర్టీకి సంబంధించిన 94,70,000 రూపాయల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో జరుగుతున్న ఇంటి దోపిడీలను దర్యాప్తు చేసేందుకు స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేయడం కారణంగా మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్ రావు, కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఎస్బీ డీఎస్పీ శ్రీరామ్ కోటేశ్వరరావు, సర్పవరం సిఐ పెద్దిరాజు, క్రైమ్ ఇన్స్పెక్టర్ కృష్ణ, సర్పవరం ఎస్ఐ రామకృష్ణమూర్తి, క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ వినయ్ ప్రతాప్, కానిస్టేబుల్స్ సిబ్బంది పాల్గొన్నారు. మన ఐటీ కోర్ వీళ్ళందరినీ కలిపి ఒక స్పెషల్ టీమ్ వి కాన్స్టిట్యూటెడ్ అ స్పెషల్ టీమ్. సో ఈ టీమ్ కంటిన్యూస్లీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్ళి 2 దొంగల్ని పట్టుకున్నారు. సీసీటీవీ అనాలిసిస్ బేస్ చేసుకొని 2 దొంగల్ని పట్టుకున్నారు. ఒకడు పాత నేరస్తుడు, ఇంకొకడు ఇప్పుడు దాకా ఒకసారి కూడా అరెస్ట్ కాలేదు. సో ఆ 2 టేకుముడి శ్రీకాంత్, వల్లి లక్ష్మణ్ కుమార్ 2 అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రోగేట్ చేస్తే వాళ్ళు కొన్ని సంవత్సరం నుంచి అంటే ఒక 2 years నుంచి ఇదే పనులు ఉన్నట్టు ఒప్పుకున్నారు. అదే భాగంగా వాళ్ళ దగ్గర నుంచి కొంచెం ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కొంతమంది మధ్యవర్తి ద్వారా దొంగలిచ్చిన ప్రాపర్టీ ఏముందో వేరే చోట విక్రయిస్తే ఆ మధ్యవర్తిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇంకా కొంత ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో టోటల్ ఈ 2 కలిసి లాస్ట్ ఒక ఆల్మోస్ట్ 1 yearలో దాదాపు 21 నేరాలు చేసినట్టు ఒప్పుకున్నారు. సో ఆ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 94,70,000 ప్రాపర్టీ వర్త్ గోల్డ్, సిల్వర్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ 21 కేసులో ఆల్మోస్ట్ 1.44 crores వర్త్ ప్రాపర్టీ లాస్ అయితే మన దాంట్లో 94,70,000 వర్త్ ప్రాపర్టీ సీజ్ చేయగలిగాము. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచ్యులేట్ all our special team members. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో కాకినాడ జగన్నాథపురం 23వ డివిజన్ జమ్మిచెట్టు సెంటర్ వద్ద శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నెలకొల్పిన
పంచదార వినాయకుడు ప్రతిరోజు ప్రత్యేక పూజలను అందుకుంటున్నారు. ఈ పంచదార వినాయకుని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మంగళవారం మడ్డు శ్రీను వెంకటలక్ష్మి సహకారంతో సరస్వతి పూజలు నిర్వహించారు. 200 మంది విద్యార్థులతో నిర్వహించిన ఈ పూజకు నిర్వాహకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పూజలో పాల్గొన్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులను కమిటీ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మడ్డు శ్రీను మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా శ్రీ సిద్ధి వినాయక విశాఖ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా వినాయకుడిని నెలకొల్పడం జరుగుతుందని అన్నారు. గత 3 ఏళ్లుగా సరస్వతి పూజను తాను క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సంతోష్ మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా తమ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వివరించారు. అలాగే ఈ శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజలను నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. తమ కమిటీకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అయితే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే నేను వరుసగా 3వ సంవత్సరం సరస్వతి పూజ కార్యక్రమం నేను చేపట్టాను. అయితే ఈరోజు సరస్వతి పూజ కార్యక్రమం, దాదాపు సాయంత్రం లలితా పారాయణ కార్యక్రమం ఉంది. అలాగే రేపు బుర్రకథ కార్యక్రమం, అలాగే శుక్రవారం నాడు లక్ష్మీ గణపతి హోమం మరియు కుంకుమ పూజ కార్యక్రమం కార్యక్రమాలు చేపట్టి, అయితే సరస్వతి పూజ కార్యక్రమం చేపట్టడానికి కారణం పిల్లలందరికీ మంచి చదివి విద్యాబుద్ధులు రావాలన్న కోనే ఈ యొక్క కార్యక్రమం నేను పట్టడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా కమిటీ మాకు సహకరిస్తున్న పెద్దలు అందరికీ కూడా ఆ తరపున కమిటీ తరపున ధన్యవాదాలు. సరస్వతి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుమారు 300 మంది పిల్లలకి పుస్తకాలు పూజా కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే రేపు శుక్రవారం నాడు కూడా అమ్మవారు మందిలో అమ్మవారిది కుంకుమ పూజ కూడా జరుగుతుంది. ఆ పూజలో భక్తులకు చీరల పండుగ జరుగుతుంది. తర్లపు రమేష్, ఆసిఫ్ కృష్ణ గారి సన్స్ ఆర్థిక సహాయంతో ఆ రోజు పూజలో పాల్గొన్న మహిళలకు ఉచితంగా చేయడం జరుగుతుంది. 10వ సంవత్సరం సందర్భంగా ఇక్కడ రోజుకొక ప్రోగ్రాం జరగడం మా కమిటీ అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. మా కమిటీకి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున మీడియా తరఫున మేము మనమట్టి మన పిఠాపురం నినాదంతో పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నివాసంలో మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చేబ్రోలులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొణిదెల పవన్ కళ్యాణ్ను జనసేన పార్టీ నాయకులు ఓదూరి నాగేశ్వరరావు దంపతులు, ఓదూరి కిషోర్ ఘనంగా సన్మానించారు. కాకినాడ నగరంలో సిటీ వినాయక సాగర్ నందు వాహనాల ప్రవేశం లేకుండా 3 అడుగుల్లోపు గణపతి విగ్రహాల నిమజ్జనం జయప్రదం చేయాలని నగర గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. 3 అడుగులకు మించిన భారీ విగ్రహాలను 1 టౌన్ రోడ్ పోర్టు జెట్టి వద్ద నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలిపారు. గాంధీనగర్, పెద్ద మార్కెట్, జగన్నాథపురం, పేరాజుపేట, దేవాలయం వీధి ప్రాంతాల్లో గణేష్ మండపాల నిర్వాహకులను ఆహ్వానించారు. నగరంలో 65 భారీ విగ్రహాలు, 128 చిన్న విగ్రహాలు, 3 అడుగుల విగ్రహాలు 52 ఉన్నాయని, అతి చిన్న విగ్రహాలు 422 ఉన్నాయని సమితి తెలిపింది. సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ సెగిలి షాన్ మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్టీఓ ఇట్ల కిషోర్, డీఎస్పీ రఘువీర్ విష్ణు, కమిషనర్ భావన గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పగడ్బందీగా చేపడుతున్నారని తెలిపారు. జిల్లా కన్వీనర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య మాట్లాడుతూ, హిందుత్వ సమైక్యతకు ప్రతీకగా గణేష మండప కమిటీలు నిమజ్జనం నిర్వహణలో పాల్గొని జిల్లా కేంద్రంలో వేడుకలను జయప్రదం చేయాలని సూచించారు. హిందూ ధర్మ జాగరణ సమితి అధ్యక్షులు చేదులూరి గవరయ్య, బీజేపీ కాకినాడ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ, ఫంక్షన్స్ డెకరేటర్స్ యూనియన్ ప్రతినిధి పెద్దబాబు, మెడికల్ షాప్ అసోసియేషన్ నాయకుడు నాగబాబు, కార్మిక నాయకుడు కర్రి సత్యనారాయణ, ఫ్యాన్సీ షాప్స్ సంఘం కార్యదర్శి గుజ్జురఘు, క్యాప్కో వినియోగదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హేజీపు శ్రీనివాస రామకృష్ణ, స్మార్ట్ సిటీ కన్స్యూమర్స్ ఫెడరేషన్ కార్యదర్శి కొమ్మూరు శ్రీనివాసరావు, బడ్డీ యజమానుల సంఘం కార్యదర్శి సరగడ రాంబాబు, లారీ యూనియన్ నాయకులు సత్యం, మాజీ కార్పొరేటర్ కంపర బాబీ మున్నగు వారిని కలిసి ఆహ్వానించారు. హిందువుల ఐక్యత లేకపోతే రానున్న రోజుల్లో మనకు ప్రమాదం వస్తుందన్న విషయం, ప్రమాదం అంచుల్లో ఉన్నటువంటి విషయం అనేక వార్తా పేపర్లో చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం. ఈ ప్రమాదాన్ని తప్పించుకోవాలి. మనమందరం కూడా
జీవితాంతం చరిత్రలో వినాయక పండుగలు అన్ని పండుగలు చేసుకోవాలి అంటే హిందువుల ఐక్యత ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటి విషయం. ఇవాళ ప్రభుత్వాలు చాలా నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకున్నటువంటి అన్ని నిర్ణయాలని కూడా కాకినాడ నుంచి మనం వ్యతిరేకిస్తున్నాం. మనకి 7 అడుగులు బొమ్మ దాటితే ఛార్జీలు నియమిస్తూ ప్రకటించారు. మన యొక్క ఐక్యత కారణంగా వెంటనే హోంమంత్రి గారు నాకు చంద్రబాబు నాయుడు గారు దెబ్బలాడారు, నేను తప్పు చేశాను, నన్ను మన్నించండి అని చెప్పి ఆ యొక్క నిబంధనలు విత్డ్రా చేసుకుంటూ మళ్ళీ నేను ప్రకటించినటువంటి సందర్భం ఏదైతుందో అది విజయాల వైపు నడుస్తున్నాం. ఆ విజయాలను తెచ్చుకుందాం, మన గణనాథుని పూజించుకుందాం, హిందువులందరూ ఐక్యతగా ఉందాం. విద్యార్థులు ప్రధానంగా ఈ పూజలో పాల్గొనాలి. ఊరేగింపులు జరిగేటప్పుడు ఏవైతే మన యొక్క సాంప్రదాయ పద్ధతిలో చేయాలని కూడా మనం అన్ని పందిరికి ఆలోచన కల్పిస్తున్నాం. ఆ విధంగా ముందుకెళ్దాం. జై గణేష్ మహారాజ్కి. గణేశ ఉత్సవ సమితికి ఒక గొప్ప ఖ్యాతి వస్తూ ఉంది. ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు సారథ్యంలో జిల్లా కన్వీనర్గా కాకినాడ రూరల్, అదేవిధంగా తుని, పెద్దాపురం, పిఠాపురం, సామరకోట, గొల్లపురం, అన్నవరం అన్ని నగరాలు, పట్టణాలు ఈ యొక్క గ్రామాల్లోనూ కూడా ఎంఆర్ఓలతోటి సమావేశాలు ఉత్సవ నిర్వాహకులతో ఏర్పాటు చేయించి గణేశ నిమజ్జన కార్యక్రమాలు సిటీలో వినాయక సాగర్, రూరల్లో సూర్యారావుపేట బీచ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్ని కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, కమిషనర్ గారు చేపడతా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలకి రూరల్ ఎమ్మెల్యే గారు, సిటీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మరి జిల్లాకు సంబంధించిన మంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా తోడ్పాటిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా 16వ తారీఖున జరిగేటువంటి గణేశ నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని, అదేవిధంగా పోలీసు వారు ఇచ్చేటువంటి క్రమశిక్షణని పాటించాలని, నియమ నిబంధనలు ఆచరించాలని చెప్పి ఉత్సవ నిర్వాహకులందరినీ కూడా మరి ఆహ్వానించడం జరుగుతుంది. గణేష్ మహారాజ్కి జై. భారీ వర్షంతో నేల కొరిగిన చెట్టును వర్షాన్ని సైతం లెక్క చేయకుండా 3 గంటల పాటు శ్రమించి తిరిగి చెట్టును నిలబెట్టి దానికి పునర్జీవం పోశారు. జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ సూచనలతో వన్ స్టెప్ టువార్డ్స్ సొసైటీ సంస్థ సభ్యులు పరీక్షల విభాగం వద్ద ఆ వృక్షానికి పునః ప్రాణ ప్రతిష్ఠను చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వీసీ మురళీకృష్ణ మాట్లాడుతూ భారీ వృక్షం 2 తరాల వారికి నీడనిచ్చిందని అన్నారు. వన్ స్టెప్ టువర్డ్స్ సొసైటీ ప్రెసిడెంట్ రామకృష్ణ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఇప్పటివరకు జేఎన్టీయూకేలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటామని అన్నారు. కార్యక్రమంలో రెక్టార్ కేవీ రమణ, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, ఓఎస్టీ కోటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్ శ్రీనివాసులు, సంస్థ సభ్యులు రామరాజు, శ్రీకరి ప్రసాద్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చేపట్టారు. మంగళవారం కాకినాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, కోశాధికారి మలకా రమణలు మాట్లాడుతూ 9,000 కోట్ల పెట్టుబడికి 58,000 కోట్ల డివిడెంట్ చెల్లించిన విశాఖ ఉక్కు పరిశ్రమను దొడ్డిదారిన ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. విశాఖ ఉక్కును వదులుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని, అవసరమైతే మరో అంతిమ పోరాటానికి సిద్ధపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు టి రాజా, మేడిశెట్టి వెంకటరమణ, చంద్రమళ్ల పద్మ, నర్ల ఈశ్వరి, అనపర్తి ఏడుకొండలు, వై శ్రీను, శ్రీహరి, సత్యనారాయణ, బలరాం, రామిరెడ్డి దొరబాబు, రాణి, చంద్రారావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాల్లో మాత్రం ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు అనేదానికి ఇదే ఇప్పుడు నిరసన, ఇదే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. సొంత గనులు ఉన్నాయి మనకి, ఆ గనులు ఎందుకు విశాఖ స్టీల్కి కేటాయించట్లేదు? విశాఖ స్టీల్కి గనులకి కేటాయించుంటే ఉత్పత్తి మరింత ఎక్కువ ఉత్పత్తి అవుద్ది. అలాగే కోవిడ్ కాలంలో ఆక్సిజన్ ని ప్రజలకి సప్లై చేసి మొత్తం అనేక మంది ప్రాణాలు కాపాడినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ, అటువంటి ఉక్కు పరిశ్రమని ప్రైవేట్ పరం చేయకుండా ఉండాలని చెప్పి ఈ రోజు వేలాది మంది ఉక్కు కార్మికులు విశాఖలో వీధుల్లో, ఈవేళ పురవీధుల్లో కార్యక్రమం చేస్తా ఉన్నారు. దానికి సంఘీభాగంగా ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి కదలాల్సినటువంటి అవసరం ఉంది. విశాఖ ఉక్కు అందరిలో హక్కు అనే నినాదంతో ఏర్పడినటువంటి విశాఖ స్టీలు, అది అనేక మంది త్యాగాలతో కూడినటువంటి కోట. అటువంటి స్టీల్ ని పరిరక్షించాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు. ఏలేరు ముంపునకు గురి అయిన ప్రాంతాల్లో కూటమి ప్రభుత్వం తక్షణ పునరావాస సహాయక కార్యక్రమాలను చేపడుతోందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. పెద్దాపురం మండలం మర్లావ్ గ్రామంలో ఆటో ఎక్కి ముంపునకు గురైన ప్రాంతాల్లో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పర్యటించారు. ఆయన వెంట జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, నియోజకవర్గ నాయకులు ఉన్నారు. అనంతరం పెద్దాపురం మండలం కాండ్రకోట దబ్బకాలో ప్రాంతాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు మేము ఏం చేసామంటే ఇప్పుడు 11 కోట్లు ఖర్చు పెట్టాలి, సంవత్సరం 2 సంవత్సరాలు ఉండాలంటే చాలా కష్టమైంది అని చెప్పి కలెక్టర్ గారిని
మొబైల్ బ్రిడ్జ్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. దానికి 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఇక్కడ 10 సారి వేసినప్పుడల్లా ఒక 5-6 లక్షలు కానీ 10 లక్షలు కానీ అవుతుంది. అలా కొట్టుకుపోతుంది. అంచేత ఒకసారి 50 లక్షలు మీరు ఇస్తే ఇక్కడ మొబైల్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పి కోరడం జరిగింది. మొబైల్ బ్రిడ్జ్ ఇవ్వడానికి అంగీకరించాడు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కొట్టుకోవడమే కాకుండా బ్రిడ్జిని ఈ ఫ్లో మార్చుకుని ఇల్లులు సొంత స్థలాలు కూడా కొట్టిపోయి ఇల్లులు పడిపోయే పరిస్థితికి వచ్చింది. పడిపోయినాయి కూడా. ఇప్పుడు అందరం కూడా బయటకు తీసుకొచ్చి హై స్కూల్లో పెట్టడం జరిగింది. మొత్తం మీద ఏలేరు వృద్ధి 10 సంవత్సరం కూడా రావటం, నష్టం కలగటం, ప్రాంతానికి పెర్మనెంట్గా దీనికి సొల్యూషన్ కూడా అరౌండ్ చంద్రబాబు నాయుడు గారు మోడరైజేషన్ పేరుతోటి మోడరైజేషన్ చేయించడం జరిగింది. మొదటి ఫేజ్ పూర్తయింది. రెండో ఫేజ్ వచ్చేటప్పటికి మరి ఈ గవర్నమెంట్ వచ్చిందా, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం టోటల్ 5 సంవత్సరాలు కూడా సెకండ్ ఫేజ్ని అసెస్ చేసింది. ఇప్పుడు మొన్న మరి అందరితోటి మాట్లాడి దీన్ని సెకండ్ ఫేజ్ పూర్తి చేయాలి అని చెప్పడం జరిగింది. దాని మీద సెకండ్ ఫేజ్ మోడరైజేషన్లో ఇవన్నీ కూడా ఈ గొళ్ళు కానీ ఇవన్నీ కూడా వేయటానికి అంగీకరించి ప్రభుత్వం అంగీకరించవలసిన బాధ్యత ఉందని చెప్పి మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళి మోడరైజేషన్ చేయాలని చెప్పి కోరుతాం. ప్రతి ఏటా స్వర్గీయ రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ మిత్రమండలి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతోందని కౌడ మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్ తెలిపారు. కాకినాడ దేవాలయం వీధిని ఆనుకుని ఉన్న దిగుమర్తి వారి వీధిలో స్వర్గీయ రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ స్థాపించిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా వినూత్న రీతిలో ఇక్కడ భారీ గణపతి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది 18 అడుగుల ధాన్య గణపతి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించి తరిస్తున్నారు. ఉత్సవ మండపం వద్ద ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ అలంకరణలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా కౌడ మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ మిత్రమండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ దిగుమర్తివారి వీధి శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర అంటే 2012వ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ 18 అడుగుల గణపతిని అంటే ప్రకృతికి సంబంధించి అంటే ఒకరోజు చెరుకులతోనూ అదేవిధంగా కొబ్బరికాయలతోనూ అదేవిధంగా అన్ని రకాల దాంతో ఇక్కడ ఫ్రూటీ కుమార్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము ఈ సంవత్సరం కూడా ధాన్యము అదేవిధంగా బియ్యంతో సుమారు 1000 కేజీల దాంతో మేము ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది 18 అడుగులతోని. కాబట్టి 50 మంది కాకినాడలో ఉన్న భక్తులందరూ కూడా విచ్చేసి దేవుని యొక్క దేవుని యొక్క దర్శించుకోమని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అనేక కార్యక్రమాలు అంటే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్న ఫ్రూటీ కుమార్ గారి స్నేహితులకు కానీ ఫ్రూటీ కుమార్ గారి యొక్క కుటుంబ సభ్యులకు కానీ అదేవిధంగా ఫ్రూటీ కుమార్ గారి యొక్క అభిమానులు కానీ అందరూ కూడా దీనిలో భాగస్వామి అయ్యి దీన్ని ప్రతి సంవత్సరం కూడా చాలా దిగ్విజయంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. కాబట్టి మీరందరూ వచ్చి దేవుణ్ణి దర్శించుకుని 18 అడుగుల దాని గణపతి యొక్క కృపకు మీరందరూ కూడా పాత్రలు కావాలని తెలియజేస్తారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్లో కాకినాడ బంగారం, వెండి మరియు డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో 85వ శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గోల్డ్ మార్కెట్ సెంటర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలతో ఆ ప్రాంతమంతా శోభాయమానంగా విరాజిల్లుతోంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆకృతితో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే మండపంలో గణనాథుని వేదికను పుస్తకాలు, పెన్నులతో అందంగా అలంకరించారు. సరస్వతి పూజలో పాల్గొనే చిన్నారులకు ఈ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడం జరుగుతుందని బంగారం, వెండి మరియు డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు
అనుసెట్టి రామకృష్ణ, కార్యదర్శి మహాడిక్ శ్రీనివాస్, శ్రీ గణపతి నవరాత్రుల కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామమూర్తి, వైస్ చైర్మన్లు మట్టపల్లి శ్రీనాథ్, నాని, బవరిశెట్టి నాగవిశ్వనాథంలు తెలియజేశారు. ప్రతిరోజు సాయంత్రం నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగా భక్తిరస సంగీత సంస్థ కాకినాడ సర్కల వాహిని వారిచే నిర్వహించిన భక్తిరస సంగీత విభావరి కార్యక్రమం అందరినీ అలరించింది. డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తన వీణానాదంతో, గాత్రంతో శ్రోతలను మైమర్పింపచేశారు. బృందగానంలో ఈ కుంజికా లక్ష్మి, రాయవరపు సత్యభామ, మద్దుల విజయలక్ష్మి, నాగమణి, డాక్టర్ వేదుల శ్రీరామ శర్మ, గరికపర్తి నమశివాయులు శృతి కలిపారు. కశ్యప్ కీబోర్డులోనూ, విజితేంద్ర మృదంగంలోనూ, లక్ష్మీకృష్ణ ప్యాడ్స్లోనూ వాద్య సహకారాన్ని అందించారు. చివరగా రాయవరపు సత్యభామ కళావేదిక అధ్యక్షురాలు రాయవరపు సత్యభామ గణనాథుని ఉత్సవ విగ్రహానికి మంగళహారతులు ఇవ్వడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ముగింపు కార్యక్రమంలో భక్తిరస సంగీత సంస్థ వ్యవస్థాపకులు ఈవి కృష్ణమాచార్యులను బంగారం, వెండి మరియు డైమండ్ వర్తక సంఘం తరపున సంఘ పెద్దలు గ్రంథి నాగేశ్వరరావు, గుడిమెట్ల బాల, సంఘ అధ్యక్ష కార్యదర్శులు అనుసెట్టి రామకృష్ణ, రాము, మహాడిక్ శ్రీనివాస్, శ్రీ గణపతి నవరాత్రుల కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామమూర్తి, వైస్ చైర్మన్లు మట్టపల్లి శ్రీనాథ్, బవరిశెట్టి నాగ విశ్వనాథన్లు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న గణపతి నవరాత్రుల నిర్వాహకులకు, సంఘ సభ్యులకు సత్కల వాహిని తరపున ఈవి కృష్ణమాచార్యులు, రామకృష్ణులు జ్ఞాపికలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పట్నాల చిట్టిబాబు, శ్రీనివాస్, సంఘ సభ్యులు, సత్కల వాహిని సభ్యులు పాల్గొన్నారు. నేను ప్రోగ్రాం రావాలని చెప్పడం, తప్పకుండా వస్తాను చెప్పి వాళ్ళ కార్యక్రమం గట్టెక్కించి తయారు చేశారు. ఇంచుమించుగా సమాజంలో ఒక 50 సంవత్సరాల సుమారు నుంచి మార్చడానికి మనకి ప్రాణ స్నేహం అంతా కలిపి ఇంకా సత్కళావాహిని కార్యక్రమం చూడాలంటే చాలా మహా అద్భుతం. అక్కడ చేసే కార్యక్రమాలన్నీ అందులో చదువు కోసం నల్లాలి కానీ చెప్పలేకలేదు, ఓపిక లేక ప్రజలే పూర్వం అన్ని విషయాలకి అన్నింటిలో పాల్గొనడం, మాస్టర్ కాకపోతే జరిగింది. ఎప్పుడు ఏ మాట తీసేయాలి. మాకు అయ్యప్ప గుళ్ళో కూడా ప్రతి సంవత్సరం పెడతాము. అప్పుడు కూడా వెంటనే వస్తామని చెప్పినప్పుడు మాకు మధ్యకి ఇలాగా ఆయన ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మాకు అందరికీ కోరుకుంటూ పావుబడి సీతారామూర్తి గారు నన్ను చూసి వచ్చారు. ఆయన కూడా ఇది ఆధ్యాత్మిక రంగానికి, కనకాపురి గుడికి, గారికి ఆయన కూడా మరి 90 పళ్ళు పడి ఆయన ఎంత అభిమానించారు చెప్పలేదు. అలాగే అక్కడ ఇందాక దివంగతుల్లో గుర్రం ఆదినాయుడు గారు కూడా ఆయన కూడా ఎస్ఎట్స్ అండి బాబు. నిజంగా ఇటువంటి కోడల్లో చాలా మంది ఉన్నారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నవాళ్ళు గుర్తులుగా మనవంతులు మహనీయులు అని తెలియజేస్తారు. కార్యవర్గం ధన్యవాదాలు. సత్కల తరఫున వారికి మా కార్యదర్శి రామకృష్ణ నుంచి వారికి మన పుస్తకం, మా యంత్రాన్ని అందించవలసిన శ్రీనివాస్ గారికి మరి గమ్య వారికి వినాయకుడిని భక్తితో సేవించడం వల్ల తమ కుటుంబానికి అంతా మంచి జరిగిందని శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం నిర్వాహకులు టేకుమూడి పెద్దబాబు తెలిపారు. కాకినాడ పెద్ద మార్కెట్ సమీపంలో గల ఉల్లింకల వారి వీధిలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా వినూత్న రీతిలో వరసిద్ధి వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో ఎండు ఖర్జూరాలతో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎండు ఖర్జూర గణనాథుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయక యువజన సంఘం నిర్వాహకులు టేకుమూడి పెద్దబాబు మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా పెద్ద మార్కెట్లోని సాయిబాబా గుడి ఎదురుగా గల ఉల్లింకల వారి వీధిలో వినూత్న రీతిలో గణనాథుని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే ఈసారి ఎండు ఖర్జూరాలతో వినాయకుడిని ఏర్పాటు చేశామని అన్నారు. పెద్ద మార్కెట్లో సాయిబాబా గుడి ఎదురుకుండా ఉన్న వీధి అండి. ఈ వీధి ఉల్లింకల వారి వీధి అంటారు. ఈ వీధిలో గత 16 సంవత్సరాల నుండి కూడా మేము రకరకాల రూపాలతో బొమ్మలు తయారు చేస్తున్నాను. నేను ఈ సంవత్సరం ఎండి ఖర్జూరంతో తయారు చేశాను. 200 కేజీల ఎండి ఖర్జూరంతో తయారు చేశాను. 18 అడుగుల హైటు. ఈ విగ్రహానికి దగ్గర సుమారు 3 లక్షల దాకా ఖర్చు అయింది. ఈ ఒక విగ్రహం ప్రతి సంవత్సరం కూడా బాగా ఇలాగా చేస్తూ ఉంటాం. చాలామంది డౌటు ఏంటి ఇలా చేస్తున్నారు, ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇలా చేస్తున్నారని అనుకుంటారు. కానీ మేము చేసిన తర్వాత చాలా బాగుంది మాకు. మా అబ్బాయికి గత సంవత్సరం ఇంజనీర్ సీటు జేఎన్టీలో వచ్చింది. ఈ సంవత్సరం మేము అసలు అన్నీ అనుకోలేదు. ఆ స్వామివారికి ఇలా బిల్డింగ్ కడతానని అనుకోలేదు నేను.
బిల్డింగు ఆ స్వామివారు కట్టించుకున్నారు. ఈ 3 నెలల్లో టకటకమ్మని బిల్డింగ్ అవ్వడం, ఇలాగా ఈ ఒక మంచి కార్యక్రమం చేయడం, ఈ ఒక మంచి జరుగుతుంది. అందరూ కూడా బాగుంటారు, అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. అలాగే మన కాకినాడ అంతా కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం పెద్ద మార్కెట్ కాకినాడ. తిమ్మాపురం గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా 16వ వినాయక చవితి వేడుకలు గ్రామ జనసేన ఇన్ఛార్జ్ మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కొలంశెట్టి అప్పలరాజు దంపతులు, కొలంశెట్టి నాగేశ్వరరావు దంపతులు పందిరిలో ఉన్న గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం గ్రామ జనసేన గౌరవ అధ్యక్షులు మాధవరపు తాతాజీ, శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. కొల్లంశెట్టి అప్పలరాజు గారి దంపతులు మరియు వారి కుమారులు కొల్లంశెట్టి నాగేశ్వరరావు గారి దంపతులచే ప్రత్యేకమైన పూజలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అనంతరం సాయంత్రం కూడా గొప్ప భజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క స్వామివారి కృపకి పాత్రులయ్యి స్వామివారి ప్రసాదాలు స్వీకరించి ప్రతిరోజు కూడా ఇలాగే 9 రోజులు ఇలా జరుగుతూనే ఉంటుంది. అలాగే 16 సంవత్సరాల నుంచి, గత 16 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క వినాయకుడిని పెట్టిన నుంచి కూడా మన తిమ్మాపురం గ్రామంలో ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని మన తాతాజీ గారు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. అలాగే ఈ యొక్క స్వామివారు అందరినీ కూడా అలాగే దీవిస్తూ ఉంటున్నారు. స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని కూడా రేపు సోమవారం నాడు మన సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ గారు 16వ తారీఖుని నిమజ్జన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసాం. భారీ ఎత్తున కూడా ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే 18వ తారీఖుని అన్న సంతర్పణ కార్యక్రమం కూడా భారీ ఎత్తున మాధవరపు తాతాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి శ్రీ సిద్ధి వినాయక స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాం. సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీరామ సమాజం ఆధ్వర్యంలో 130వ గణపతి సంగీత హరికథ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళ మందిరంలో గణపతి సంగీత హరికథ మహోత్సవాలు 3వ రోజు కార్యక్రమాల్లో భాగంగా చెన్నైకి చెందిన అభిలాష్ గిరిప్రసాద్ గాత్ర కచేరీ జరిగింది. అభిలాష్ గిరిప్రసాద్ గాత్రం చేయగా చెన్నైకి చెందిన పృథ్వీ జ్ఞాన్దేవ్ వైలిన్ పైన, చెన్నైకి చెందిన అభిరామ్ చిలుకూరి మృదంగం పైన వాయిద్య సహకారం అందించారు. ఆద్యంతం సాగిన అభిలాష్ గిరిప్రసాద్ గాత్ర కచేరీ అందరినీ ఎంతగానో అలరించింది. ఈ కార్యక్రమంలో శ్రీరామ సమాజం అధ్యక్షులు ఆకోణ శ్రీనివాస రాజారావు, సెక్రటరీ మునుగంటి వెంకట్రావు, కృష్ణంరాజు, వెంకట్రావు, చావలి సూర్యకుమారి, పెద్దాడు సూర్యకుమారి, పలువురు సంగీత అభిమానులు, రసజ్ఞులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్, కాకినాడ సోనా షాపింగ్ మాల్ అధినేత పులవర్తి కుమార్ అభినందనీయులు అని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ పెద్ద మార్కెట్లో గల మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కాకినాడ సెక్రటరీ నేరేళ్ల మురళీకృష్ణ అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ, కాకినాడ అర్బన్ ఎంఈఓ 2 రవి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా తయారు చేసిన బోర్డును డాక్టర్ బాలకృష్ణ రవిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ రవిలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పాస్ట్ రీజనల్ చైర్మన్ వేర్శెట్టి వెంకటరమణ, పాస్ట్ ప్రెసిడెంట్ రామసుబ్రహ్మణ్యం, పులవర్తి కుమార్, క్లబ్ సీనియర్ మెంబర్ చిట్టూరి కామరాజు, స్కూల్ హెచ్ఎంలు ఎస్కే సల్మా, ఏ శాంతి, లయన్స్ క్లబ్ సభ్యులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ కాకినాడ మరియు సోనా షాపింగ్ మాల్ కలిసి ఒక నేమ్ బోర్డుని ఇవ్వడం జరిగింది. లయన్స్ క్లబ్ కాకినాడ పెట్టి 60 ఏళ్ళు అయింది. మరి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్లో భాగంగా మరి ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఈ సంవత్సరం అంతా కూడా చేపట్టబోతున్నాం. మరి దీనికి ప్రత్యేకంగా సహకరించినటువంటి పులవర్తి కుమార్ గారికి, అలాగే సోనా షాపింగ్ మాల్ యాజమాన్యానికి, లయన్స్ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ మోహన్ కుమార్ గారికి, అందరికీ కూడా మరి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
ఈ స్కూల్ మరి చక్కని వాతావరణంలో ఉంది. మరి దీనికి తల్లిదండ్రులు కూడా సహకరించి విద్యార్థులు పంపి మరి చక్కని టీచర్లు ఉన్నారు, చక్కని వాతావరణంలో ఉంది. పక్కన సంత చెరువు ఉంది, మంచి గాలి వస్తున్నది. పంపి మరి సహకరించాలని చెప్పి మరి కోరుకుంటూ ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా చాలా బాగా చదువుకోవాలని చెప్పి మరి కోరుకుంటున్నాను. నేను MEO 2 కాకినాడ అర్బన్ లయన్స్ క్లబ్ వారు, తర్వాత స్నాతలు సోనా షాపింగ్ మాల్ ఇంకోటి వీరి ఆధ్వర్యంలో ఈ పాఠశాలకి మార్కెట్ ఏరియా పాఠశాలకి నేమ్ బోర్డు ఇవ్వడం చాలా ఆనందించదగ్గ విషయం. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవలు జరుగుతూ ఉన్నాయి. కాకినాడలో సార్ ఇప్పుడే బాలకృష్ణ గారు మాట చెప్పారు. కాకినాడ అర్బన్ పరిధిలో ఉండే అన్ని పాఠశాలకి ఈ సంవత్సరం ఏదో ఒక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారి యొక్క సేవలను పూర్తి స్థాయిలో కాకినాడ అర్బన్లో వినియోగించుకుంటామని, ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను సార్. థ్యాంక్ యూ. సుదూర ప్రాంతాల నుండి వచ్చే స్కూల్ విద్యార్థులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్ పాస్లు పంపిణీ చేస్తున్నట్లు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ బాలాజీ చెరువు వద్ద గల PRG బాలుర ఉన్నత పాఠశాలలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు బస్ పాస్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి స్కూల్ HM ప్రేమజ్యోతి అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బస్ పాస్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ PRG బాలుర ఉన్నత పాఠశాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపున ఎప్పుడూ ముందుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో RTC అధికారులు చిన్నబాబు, వెంకటేశ్వరరావు, స్కూల్ ఉపాధ్యాయులు, PD పట్టాభిరామ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఫౌండేషన్ ఎప్పుడు మీకు సపోర్ట్గా ఉంటుంది. మీకు మామూలుగా మన స్కూల్కి కూడా మనం హాకీకి కూడా మనం లాస్ట్ 1 month క్రితం హాకీకి కూడా మనకి మహిళల వాళ్ళకి ఇచ్చామమ్మా హాకీ స్టిక్స్, తర్వాత టెస్ట్ కూడా ఇచ్చాం. అలాగే మీరు ఏదైనా స్పోర్ట్స్లో మీరు బాగా ఆడితే క్రికెట్ పరంగా కూడా సారు మన ACA సెక్రటరీ కూడా అయ్యారు. మన దాంట్లో కాకినాడ నుంచి జిల్లా నుంచి ఆడిన వాళ్ళు ఎవరికైనా సరే, మనకి ఎక్కడి నుంచైనా పర్వాలేదు, కానీ మన దృష్టి అయితే ఆయన దృష్టిలోకి వెళ్తే మీరు ఎక్కడికైనా మంచి ఇంటర్నేషనల్ ఆడే స్థాయికి ఉంటుంది. మీరు సీరియస్గా క్రికెట్ ఆడండి. మన పట్టాభి గారు ఆయన మంచి కోచ్ అయిన PD గారు మీకు అన్ని విషయాల్లో పట్టాభి గారు ఎప్పుడు ఉంటారు. హెడ్మాస్టర్ గారు కూడా మీకు సపోర్ట్గా ఉంటారు. మన సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా మీకు ఏ హెల్ప్ అయినా సరే, స్పోర్ట్స్ పరంగా కానీ మీకు ఏ పరంగా ఇతర ఏ పరంగా సరే, మీకు బుక్స్ పరంగా సరే, చదువు గురించి అయినా సరే చదవండి, బాగా చదవండి, గేమ్స్ ఆడండి. మీకు ఎప్పుడు సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా మేము ఎప్పుడు మీకు ఎంకరేజ్ చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు మరిన్ని వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మానువాక సుబ్బు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండుపాక సుబ్బు, ఉపాధ్యక్షులు చెరుకూరి సాయిరాం వర్మ తదితరులు ఆయనవిల్లి వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి కేక్ కట్ చేసి పేదలకు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, రాష్ట్ర గౌరవాధ్యక్షులు చుండ్రు వీర్రాజు చౌదరి, పల్లపోతు వెంకలరావు, పైలాష్ సాగర్, గూడెం అప్పారావు, బత్తరి సూర్యప్రసాద్ ఏర్పరిచిన భోజనాలను అన్న NTR జనార్దన్ గ్యారేజ్ 838వ రోజు పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని, సహధర్మచారిణిగా భువనేశ్వరి ఎంతో సహకరిస్తున్నారని అన్నారు. ఇరువురు 10 కాలాల పాటు వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండపాక వీర వెంకట సత్యనారాయణ, కర్రి వీరబాబు, అడప జగదీష్, మండపాక నాగబాబు, ఫౌండేషన్ సభ్యులు, ఆర్ట్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. నా రాష్ట్రం, నా ప్రజలు అంటూ ఈరోజు ప్రజానికానికి కష్టపడుతున్న తీరు, మరి తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేయడం మేమందరం మాకు గర్వకారణంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నా NTR జనార్దన్ క్యారేజ్ 838వ రోజు ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, గౌరవాధ్యక్షులు వీర్రాజు చౌదరి, అదేవిధంగా కర్రి వీరబాబు, సూర్యప్రసాద్, అదేవిధంగా పల్లపోతు వెంగళరావు, గుప్పారావు, మన పైలాగర్ శాఖ ఈ రోజులో భారీ ఎత్తున అన్నదానం జరిగింది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని TD జనార్దన్ గారు, నారా లోకేష్ గారు, మన వనమాడి కొండబాబు ఆశీస్సులతో ఇంకా తెలుగుదేశం పార్టీ కష్టపడి నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటారు. ఒకసారి నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు పేదలకి ఉచిత భోజనాలు, ఉదయం గుళ్ళో పూజలు అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. అలాగే మన విజయవాడలో వచ్చిన వరదలకి మన చంద్రబాబు నాయుడు గారు చాలా హెల్ప్ నేచర్గా ముఖ్యమంత్రి హోదా అంటే ఏదన్నది నిరూపించుకున్నారు.
అలాగే నిన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురంలో కూడా ఏలూరు ప్రాజెక్టు ఓపెన్ చేస్తున్నారు అనగానే మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఉల్లప్రోలు అన్నీ కూడా చుట్టూ ఉన్న పరిసరాలను కూడా ప్రతి క్షణం అనుక్షణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక అభివృద్ధి కార్యక్రమంగా అందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మన నారా యువజన ఫౌండేషన్లో ప్రతి సందర్భం కూడా పెళ్లి రోజే కాదు, పుట్టినరోజే కాదు, ఏదైనా సరే మన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షుడు సుబ్బు గారు అంటే ప్రతిదీ కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పింక శ్రీనివాస్ బాబా జన్మదినం సందర్భంగా వాకలపూడి గ్రామంలో గల ఉమా మనోవికాస్ కేంద్రం చిన్నారులు కుటుంబ సభ్యులతో కలిసి జన్మదిన కేక్ ను కట్ చేశారు. అనంతరం ఉమా మనోవికాస్ కేంద్రం మానసిక దివ్యాంగులకు ఫ్రూట్స్ ను పంపిణీ చేసి భోజనం అందించారు. ఈ సందర్భంగా పింక శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా మానసిక దివ్యాంగులు అలాగే గ్రీన్ఫీల్డ్ అందుల పాఠశాలలోనూ చిన్నారుల మధ్య తన బర్త్డే వేడుకలను జరుపుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెంకె సత్యనారాయణ, ఎం బాబురావు, ఎం నాగేశ్వరరావు, జనార్దన్, కాదా సత్యనారాయణ పాల్గొన్నారు. వికాస కేంద్రంలో ఉండటం జరుగుతుంది. నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం గత 15 సంవత్సరాల నుంచి నేను చేసి విధంగానే ఈసారి కూడా మనోవికాస్ కేంద్రం, ఇలా గ్రీన్ఫీల్డ్ స్కూల్ ఇలాంటి వాటిల్లో కార్యక్రమం చేసుకుంటూ వెళ్తాం అన్నది నా ఆశయం. ఎంతో ఆర్భాటాలకి పోకుండా అందరూ ఇలాంటి పిల్లల్ని పుట్టినరోజు సందర్భంగా కలిస్తే మనకి మంచి జరుగుతుంది, వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది అని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తాం జరిగింది. పిల్లలందరికీ భోజనాలు ఇస్తాం కానీ, వాళ్ళకి ఫ్రూట్స్ ఇస్తాం కానీ, ఏ విధంగా అయినా సాయం చేస్తే మనకి ఈ తృప్తి ఇంక ఏ విధమైన వాటిల్లోని ఇవ్వదని నా ఉద్దేశం. ఈ అవకాశం ఆ దేవుడు నాకు కల్పించినందుకు సంతోషం, ధన్యవాదాలు. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్, జేఈఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వారి సామర్థ్యం తెలుసుకునేందుకు ఆకాశ సంస్థ అక్టోబర్ 19వ తేదీ నుండి 27వ తేదీ వరకు ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ను నిర్వహిస్తున్నట్లు ఆకాశ సంస్థ స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీఎస్ మూర్తి, స్టేట్ బిజినెస్ హెడ్ నిశాంత్ మిశ్రా తెలిపారు. కాకినాడ వెంకటనగర్లో గల ఆకాశ్ జూనియర్ కాలేజ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఆకాశ సంస్థ స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీఎస్ మూర్తి, స్టేట్ బిజినెస్ హెడ్ నిశాంత్ మిశ్రా, అకాడమిక్ హెడ్ మణిశేఖర్, బ్రాంచ్ హెడ్ సంతోష్ మాట్లాడుతూ ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మణిశేఖర్, సంతోష్ మాట్లాడుతూ పరీక్షల్లో విద్యార్థులు ఆన్లైన్లో గానీ ఆఫ్లైన్లో గానీ హాజరు కావచ్చునని అన్నారు. విద్యార్థులు అక్టోబర్ 15వ తేదీలోపు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవచ్చునని అన్నారు. 2022లో కాకినాడలో మనం లాంచ్ చేసాం. విశాఖపట్నంలో 2013లో స్టార్ట్ చేసినప్పుడు చాలామంది విద్యార్థులు కాకినాడ, తుని ప్రాంతాల నుంచి విశాఖపట్నం బ్రాంచ్కి వచ్చి జాయిన్ అయ్యేవారు వాళ్ళు. అయితే అప్పుడు పేరెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం పేరెంట్స్ యొక్క సలహాలతో మనం 2022లో ఇక్కడ లాంచ్ చేసాం. 222 స్టూడెంట్స్తో మనం లాంచ్ చేసిన ఆకాశ్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు సుమారు 550 మంది క్వాలిటీ స్టూడెంట్స్ మన దగ్గర ఐఐటి, జేఈఈ, నీట్కి కోచింగ్ తీసుకుంటున్నారు. అదే ఉత్సాహంతో మనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ పేద ప్రతిభ గల స్టూడెంట్స్కి కొంత మోటివేషన్, అట్లాగే స్కూల్ లెవెల్ ఉన్నప్పుడు చాలామంది స్కూల్స్లో కాంపిటేటివ్ సంబంధించిన ఎక్స్పోజర్ ఉండదు పిల్లలకి. ఆల్ ఇండియా లెవెల్లో కాంపిటేటివ్ ఎక్స్పోజర్కి ఒక ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేయాలని ఇంటెన్షన్తో ఇండియా మొత్తం మనం అంతే ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ అనే ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ని 15 years బ్యాక్ మనం స్టార్ట్ చేసాం ఇండియాలోనే. వాటి లాంచ్ సందర్భంగా వచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో నౌ వి విల్ టాక్ అబౌట్ ద బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ ఆంతేకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ని ఒకసారి మీ అందరూ అటువైపు కొద్దిగా ఫోకస్ చేసినట్లయితే. Lakhs of underprivileged students have got benefit from Akash teaching, and that has happened because of this reputed and most prestigious examination which comes annually in once a year is called NTE. So 15 years have almost completed of continuation of conducting NTE all over country. 300 plus branches we have right now where we are going to conduct across country India NTE examinations, and almost last year 18 lakh students got registered
for the examination last year in 2023. So this becomes the India's humongous, the biggest examinations of scholarships across any private coaching institutes have conducted till date. So for this, we are here gathered to celebrate also and to happily launch our examinations, to be exposed, to be make aware to the Kakinada citizens and parents here and the students who are going to be benefited from this exam. Again, we wish all the best to all the participants, and now I will ask our respected DD sir to take over the press conference and guide us again. చాకలి ఐలమ్మ పోరాట ప్రతిఘటనా తత్వం ఎప్పటికీ ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులు సత్తెనపల్లి రామకృష్ణ, చాకలి ఐలమ్మల వర్ధంతి సభను పిఠాపురంలో రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ధోబీఘాట్ వద్ద రామకృష్ణ, చాకలి ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారికి జోహార్లు పలికారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు కోనేటి రాజు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం జిల్లా సహాయక కార్యదర్శి శ్రీరందాసు రాజేష్, పట్టణ కార్యదర్శి పెదపూడి సత్యనారాయణ, కుంచే చిన్న, సభ్యులు పొన్నాడు సూరిబాబు, సత్యవాడ బాబి, కొజ్జవరపు భద్రారావు, వెదురుపాక రాజు, నున్న శ్రేణు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ప్రభుత్వం ఎందుకంటే ఈ విద్యుత్ ఉద్యమం మీద చంద్రబాబు నాడు ఎందుకంటే సుమారు లేదంటే 5-6 నెలలు దీర్ఘకాలంగా విద్యుత్ పోరాటం చేస్తుంది కూడా పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం మరి హైదరాబాద్ కాబట్టి బషీరాబాద్ వద్ద మరి భారీ ఎత్తున ఉద్యోగం జరుగుతుంటే మరి ఎటువంటి హెచ్చరికలు లేకుండా చంద్రబాబు ప్రభుత్వం అతి దారుణంగా కిరాతకంగా 3 వ్యక్తుల్ని పొట్టబెట్టుకున్న సంఘటన రాష్ట్రం అందరికీ తెలిసినదే. అందులో భాగంగా ఈవేళ రామకృష్ణ 9వ తారీఖుని ఆ కాల్పుల్లో జరిగిన తర్వాత 9వ తారీఖున మరణించారు. అలాగే చాకలి ఐలమ్మ 10వ తారీఖున మరణించింది. చాకలి ఐలమ్మ మరి తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, గొప్ప విప్లవ నాయకురాలు ఆవిడ. మరి ఆవిడకి జోహార్లు అర్పించి అలాగే రామకృష్ణ కూడా జోహార్లు అర్పించి ఇటువంటి మరి పోరాటాలు మళ్ళీ రాకుండా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చాడు కాబట్టి ఈ చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా వీళ్ళ స్ఫూర్తితో ఆ కరెంటు బిల్లులు ఆపాలనే దాని మీద ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రామకృష్ణ ఐలమ్మల వర్ధంతి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనే కూడా చేయడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పి వెంకటకృష్ణ రాయపురంలో పర్యటించిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ఏటిగట్టుకు గండి పడకుండా చేపడుతున్న చర్యలపై పర్యవేక్షణ. ఏలేరు వరద నీరు కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భరోసా. ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న 4 వ్యక్తులు అరెస్ట్. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్. పంచదార వినాయకుడు ఉత్సవ పందిరిలో ఘనంగా సరస్వతి పూజ. పాల్గొన్న 200 మంది చిన్నారులు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.